హాయ్. భారతీయ స్టార్టప్ రంగంలో క్రెడ్ పేరు తెలియని వారు ఉన్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టే యాప్గా మొదలై నేడు వేల కోట్ల లావాదేవీలు నడుపుతోంది. ఎంత పాపులారిటీ వచ్చినా సరే ఈ కంపెనీ ఇంకా లాభాల బాట పట్టలేదు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రపంచ టెక్ దిగ్గజం మెటా ఇప్పుడు క్రెడ్లో భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్స్ చేతిలో ఉన్న మెటా లాభాల్లో లేని క్రెడ్పై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తోంది? ఇండియా పేమెంట్స్ రంగంలో మెటా వేస్తున్న కొత్త వ్యూహం ఏంటి? భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్స్లో క్రెడ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల నుంచి అప్పులు, యూపీఐ, రెంట్ పేమెంట్స్ లాంటి సేవలకు క్రెడ్ క్రమంగా విస్తరించింది. ఎంత పాపులారిటీ ఉన్నా క్రెడ్ అసలు ఎలా డబ్బు సంపాదిస్తుందనే ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆదాయం స్థిరంగా పెరుగుతున్నా ఈ కంపెనీ ఇంకా లాభాల్లోకి రాలేదు. అయినా సరే ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టెక్ దిగ్గజం మెటా కూడా ఈ పెట్టుబడిదారుల జాబితాలో చేరడం విశేషం. క్రెడ్లో దాదాపు $900 మిలియన్ పెట్టుబడి పెట్టేందుకు మెటా సిద్ధమైంది. దీని ద్వారా క్రెడ్ వాల్యుయేషన్ $4 బిలియన్ చేరుకుంటుంది. గతంలో ఉన్న $6 బిలియన్ వాల్యుయేషన్ కంటే ఇది తక్కువే అయినా ఇండియాలోని టాప్ ఫిన్టెక్ స్టార్టప్స్లో ఒకటిగా క్రెడ్ నిలుస్తుంది. క్రెడ్కు పెట్టుబడి ఎందుకు అవసరం అనే దానికంటే అసలు మెటాకు క్రెడ్ ఎందుకు అవసరం అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. మెటాకు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ రూపంలో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఇండియాలోనే వాట్సాప్ ద్వారా మిలియన్ల మందిని మెటా సులువుగా చేరుకుంటుంది. దానికి తోడు వాట్సాప్ పే సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్లోనే పేమెంట్స్ ఫీచర్ ఉన్నప్పుడు వేరే ఫిన్టెక్ కంపెనీలో మెటా ఎందుకు పెట్టుబడి పెడుతోందన్న అనుమానం రావడం సహజం. దీనికి కారణం మెటాకు ఇండియాలో అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఉన్న పేమెంట్స్ రంగంలో మాత్రం ఆధిపత్యం చలాయించలేకపోతుంది. 2018లోనే వాట్సాప్ పే తీసుకొచ్చిన ఎన్పిసిఐ నిబంధనలు, మార్కెట్ షేర్ పరిమితుల వల్ల అది బాగా వెనుకబడిపోయింది. 2024 నాటికి వాట్సాప్ పేపై ఉన్న ఆంక్షలు తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గూగుల్ పే, ఫోన్పేలు ఇండియాలో డిజిటల్ పేమెంట్స్కు పర్యాయ పదాలుగా మారిపోయాయి. యూపీఐ లావాదేవీల్లో 80% పైగా లావాదేవీలు ఈ రెండు యాప్స్ ద్వారానే జరుగుతున్నాయి. 2025 జూన్ నాటికి వాట్సాప్ పే వాటా కేవలం 0.4% మాత్రమే. అసలు మెటాకు పేమెంట్స్ ఎందుకు అంత ముఖ్యమంటే ఎంబెడెడ్ ఫైనాన్స్ అనేది భవిష్యత్ వ్యాపారం. ఒకసారి పేమెంట్స్ యాప్ పట్ల నమ్మకం కుదిరితే అక్కడే లోన్లు తీసుకోవడానికి, ఇన్సూరెన్స్ కొనడానికి యూజర్లు ఆసక్తి చూపిస్తారు. నిత్యం లావాదేవీలు జరిగే ప్లాట్ఫామ్స్తోనే కస్టమర్లకు దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు ఏర్పడతాయి. గూగుల్, వాల్మార్ట్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలన్నీ పేమెంట్స్ రంగంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. మెటా మాత్రం ఈ రేసులో బాగా వెనుకబడింది. అందుకే క్రెడ్ లాంటి స్ట్రాంగ్ ప్లాట్ఫామ్తో చేతులు కలుపుతోంది. ఈ డీల్తో పాటు క్రెడ్ ఫౌండర్ కునాల్ షాకు వాట్సాప్ గ్లోబల్ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. క్రెడ్కు ప్రస్తుతం 1 కోటి మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీళ్ళంతా 750కి పైగా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్లే. ఇలాంటి సంపన్న, ఖర్చు చేసే యూజర్లను ఆకర్షించడానికి బ్యాంకులు ఏళ్ల తరబడి కష్టపడుతుంటాయి. కానీ క్రెడ్కు ఇప్పటికే వారి నమ్మకం దొరికింది. పేమెంట్స్ అలవాటును మార్చుకోవడం యూజర్లకు అంత సులువు కాదు. ఒక్కసారి అలవాటైతే అదే యాప్ను వాడతారు. క్రెడ్ యూజర్ల ఈ అలవాటును మెటా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. 2025లో క్రెడ్ ఆదాయం పెంచుకోవడమే కాదు, గతంతో పోలిస్తే నష్టాలను కూడా కొంతమేర తగ్గించుకుంది. మెటా ప్రధాన వ్యాపారం పేమెంట్స్ కాదు, అడ్వర్టైజింగ్ మాత్రమే. 2025లో కేవలం ప్రకటనల ద్వారానే మెటా $196 బిలియన్ సంపాదించింది. ఈ పెట్టుబడితో క్రెడ్ యూజర్ల ఆర్థిక డేటా మెటాకు నేరుగా దక్కకపోయినా ఇండియాలో వేగంగా పెరుగుతున్న ఫిన్టెక్ రంగంలో ఒక బలమైన పునాది దొరుకుతుంది. మర్చెంట్లు, ఆర్థిక సంస్థలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇన్నాళ్ళు టెక్ కంపెనీలన్నీ యూజర్ల అటెన్షన్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టి నేరుగా ఫైనాన్స్ రంగంపై పడింది. ఈ పెట్టుబడి కేవలం ఒక ఫండింగ్ రౌండ్ మాత్రమే కాదు, ఇండియా డిజిటల్ ఎకానమీలో ఫైనాన్షియల్ రిలేషన్షిప్ను ఎవరు సొంతం చేసుకుంటారనే దానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం.